మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున, అతి ఉన్నతమైన నామమున, అతి కొనియాడదగిన నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆ కృపగలిగిన దేవుడు, ఆ సర్వకృపానిధి అయిన దేవుడు మనలందరినీ ప్రేమించి రాత్రి మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు సహాయం చేసే దేవుడు. ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. చాలా మంది అంటారు దేవుడు సహాయం చేస్తారండి నిజంగా అనంటే, దావీదు గారు రాసిన ఈ కీర్తన, ఈ మాటలే దానికి ఒక నిదర్శనం. దావీదు గారు యోధా అరణ్యంలో ఉన్నప్పుడు అనేక రకాల శ్రమలు పడుతూ శత్రువుల చేత తరుమబడుతున్నప్పుడు దేవుడు ఆయనకు చేసిన సహాయాన్ని బట్టి ఆయన విడుదల పొంది మరలా కీర్తనలు రాస్తూ ఆయన అనుభవంలో నుంచి వ్రాసిన మాటలు, దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు, దేవా నీవు నాకు సహాయకుడవై ఉంటివి. అందుకనే అనుభవంలో నుంచి వ్రాసిన మాటలు కనుక ఇవి అతి స్వల్పమైన వారికి, అత్యున్నత స్థానంలో ఉన్న వారికి కూడా సులభముగా అర్థమయ్యే మాటలు. దావీదు గారు రాసిన ఈ కీర్తన ఆయన అనుభవంలో నుంచి, ఆయన అనుభవించిందే కీర్తనలో రాశారు. ఆయన అంటారు, నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నేను పొందిన శ్రమంలో గాని, నా శత్రువుల నుంచి విడిపించే విషయంలో, ఏ దారి నాకు తోచనప్పుడు, ఏ దారి కానరానప్పుడు, దేవా నువ్వు నాకు సహాయకుడవై ఉంటివి. అసలు మన దేవునికి ఒక పేరేంటి అంటే ఎబినేజరే, సహాయకుడు. మన దేవుడు మనకు సహాయకుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని జనాంగమా, ఏ సహాయం లేకుండా ఇబ్బంది పడుతున్నావా? ఈ వాక్యం నీ కొరకే. ఒకవేళ కుటుంబ సమస్యల్లో ఉండి ఎవ్వరూ నీకు సహాయం చేయని పరిస్థితిలో ఉన్నావా? నీ స్నేహితులు సహాయం ఆఖరికి నీకు దక్కకుండా, స్నేహితులు సహితం వారెప్పుడు అంతేనండి, అలా గొడవలు పడతానే ఉంటారు, వారిని ఎవరు మార్చలేరండి అని నీకు సహాయం చేయటానికి నిరాకరించి దూరం అయిపోయారా? నీ వ్యక్తిగత జీవితంలో నీకు సహాయం చేయకుండా, ఒకవేళ నువ్వు అప్పులు పాలైపోయినప్పుడు, ఏం చెయ్యాలో తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు ఎవ్వరూ నీ సహాయానికి రావడం లేదా? ఒకవేళ నీ పరిచర్యలో ఏమైనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీ తోడుగా ఎవరు నిలబడట్లేదా? ఒకవేళ నువ్వు చదువుకుంటున్న చదువులోనే ఏం అర్థం కాని పరిస్థితుల్లో కూడా నీకు సహాయం చేయడానికి ఎవరు లేరా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దావీదు గారికి సహాయం చేసిన దేవుడు నిశ్చయంగా మనకు కూడా సహాయం చేస్తారు. మనం ఆయనను ఆశ్రయిస్తే, నీవే నాకు దేవుడవు, నీవే నా రక్షకుడవు ప్రభువా, నువ్వు తప్ప వేరొక దిక్కు లేదయ్యా అని ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు ఆయనే. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా భూమి ఆకాశములు సృజించిన యెహోవా మనకు సహాయం చేస్తారు. ధైర్యంగా ఉండు, నీ సహాయం చేసే దేవుడు నీ ప్రక్కనే ఉన్నారు. అంతేకాకుండా నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఏ సహాయం దొరకనప్పుడు దేవుడు సహాయం చేస్తారు? ఆయన రెక్కల చాటుకు శరణుజొచ్చితే, అంటే ఆయన చేతికి నీ బాధ్యత అప్పగించేస్తే నువ్వు ఉత్సాహధ్వని చేస్తావు. పిల్లలు ఏదన్నా కష్టంలో ఉన్నారనుకోండి, తల్లి దగ్గరికో తండ్రి దగ్గరికో వచ్చి నీ శరణు అంటే నా బాధ్యత నీదే అని అన్నప్పుడు పిల్లలను వెనక చాటున దాచి
తండ్రి తల్లి ఏ విధంగా ముందుండి ఆ సమస్యను పరిష్కరిస్తారో, తల్లి మరిచినా మరువని దేవుడు, తండ్రి విడిచినా విడువని దేవుడు, తప్పక ఆయన శరణు చూస్తే నిన్ను మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు ఉత్సాహధ్వనిస్తాడు. ఇప్పటిదాకా నీకు దుఃఖధ్వని ఉందేమో, దేవుడు నీకు ఉత్సాహధ్వనిస్తాడు. నీవు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆనంద గానములు చేస్తావు. నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, నీ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు ఈ దినాన్న నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన శరణు చొచ్చితే నీ జీవితకాలం అంతా ఉత్సాహధ్వని. నీ దగ్గరకు వచ్చిన వారు సైతం, నీతో మాట్లాడిన వారు సైతం నీలో ఉన్న ప్రభావాన్ని చూసి వారు కూడా ఉత్సాహధ్వని చేసేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ యేసయ్య శరణు చొచ్చుదాం, ఆయన ఆశ్రయంగా చేసుకుందాం, ఆయన నమ్ముకుందాం, ఆయన హత్తుకుందాం. ఆ దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. తప్పక నువ్వు ఉత్సాహధ్వని చేస్తావు. దేవుని మాటలు ఆలకించి ఈ వాగ్దానాన్ని ఈ దినమంతా ఆయన సన్నిధిలో నెమరు వేసుకున్నట్టు నాకు సహాయకుడు ఉన్నాడని ధైర్యం పొంది ఉత్సాహధ్వని చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, నీకు వందనాలు ప్రభువా. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణు జొచ్చితే ఉత్సాహధ్వనిచ్చే దేవుడవని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. సహాయం లేని వారికి సహాయం చేస్తూ, నీ రెక్కలు శరణు జొచ్చిన వారికి ఉత్సాహధ్వనినిస్తూ ఆదరించే గొప్ప దేవుడా, అనేకులకు ఆశీర్వాదంగా చేసే కారణభూతుడా, స్తుతి నొందదగిన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొచ్చున్నాం. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి, సహాయకుడిగా ఉండి, మా పనులలో, మా పరిపాట్లలో, సమస్త విషయములలో నీ కృపను మాకు సహాయం చేస్తూ మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.